ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ ఉదయకాల ప్రార్థన మనందరి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుడు మనల్ని రాత్రంతా కాచి కాపాడి మరొక నూతన దినమును ప్రసాదించి సజీవ లెక్కలో ఉంచినందుకు ప్రభువుని స్తుతించడం, ఆరాధించడం ఎంతో విలువైనది, ఎంతో ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ప్రభువుని స్తుతించి ఆరాధించి కృతజ్ఞతలు చెల్లిస్తాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తోత్రము 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 స్తుతి 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 స్తుతి. పరిశుద్ధాత్మదేవ మీకే వందనాలు, స్తోత్రము నాయనా. పరలోకపు రాజా మీకే వందనాలు, స్తోత్రము నాయనా. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకే కోట్ల స్తోత్రము. ఈ నూతన దినమును ప్రసాదించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీకే కోట్ల స్తోత్రములు. ఆయన రాత్రంతా సుఖమైన నిద్ర సమాధానం మాకు దయచేసినందుకు మీకే కోట్ల స్తోత్రములు. ప్రభువా, ఈ దినమును చూడలేక ఎంతోమంది మీలో నిద్రించి ఉన్నారు నాయన. మేము జీవించి ఉన్నామంటే, సజీవ లెక్కలు ఉన్నామంటే అది కేవలం మీ కృప తండ్రి. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని కనపరుస్తున్నాం. సమస్త కృతజ్ఞతలు మీకే చెల్లిస్తున్నాం. అద్వితీయ దేవుడు, ఆది అంతములో ఎన్నవాడ, యుగ యుగాలకు ఏకరీతిగా ఉన్నవాడ, మారని దేవుడ, మార్పు లేనివాడ, మాట తప్పనివాడ, మీకే కోట్ల స్తోత్రం. ఆకాశము నీ సింహాసనం, భూమి నీ పాదపీఠము తండ్రి. మీ పాదాల చెంత చేరి మొరపెడుతుండగా, ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించండి, మా మొరను ఆలకించండి, మా మనోలదని ఆలకించండి. అడుగు వారికి లేదనకుండా తండ్రి ఇచ్చే దేవుడు నాయన. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునన్నావు. అడుగు ప్రతివాడికి ఇయ్యబడును, వెదుకు ప్రతివాడికి దొరుకును, తట్టు ప్రతివాడికి తీయబడునన్నావు. ఇదిగో నా నామంలో మీరు నన్నేమి అడిగినా మీకు అనుగ్రహిస్తాను వాగ్దానం చేసిన దేవుడు నాయన. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ప్రభు, నీకే వందనాలు, స్తోత్రములు. ప్రభువా, మరి తండ్రి ఏ కీడు ఏ ఆపద మాకు రాకుండా నాయన తండ్రి రాత్రంతా మీ దూతల్ని కాపుదలుగా పెట్టి రాత్రంతా సుఖమైన నిద్ర సమాధానం మాకు ఇచ్చావు తండ్రి. అందును బట్టి మీకే కోట్ల స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాల ప్రార్థనలో తండ్రి ఎంతమంది బిడ్డలు ఏకీభవించి నీకు ప్రార్థిస్తున్నారో, మొరపెడుతున్నారో తండ్రి, వారి ప్రతి ఒక్కరి ప్రార్థనను ఆలకించమని ప్రార్థిస్తున్నాం. ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడ నా నామమున కూడి ప్రార్థిస్తారో వారి మధ్యన నేను ఉంటానని సెలవిచ్చిన దేవా, నిశ్చయముగా మా మధ్యలో మీరు ఉన్నందుకు మీకే వందనాలు, స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. మరి నాయన మా ప్రతి ప్రార్థనను ఆలకించి ప్రతి ఒక్కరికి తండ్రి మీరు ప్రభువా మీ గుప్పిలి విప్పి, మీ ఆకాశపు వాకిలి విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరించమని బంగారు పాదాలు పట్టి బ్రతిమాలు వేడుకుంటున్నాను. ప్రభువా, ఎవరు నాయన ఏ బాధల్లో ఉన్నారో, ఎవరు ఏ బంధకాల్లో ఉన్నారో నీవే తండ్రి దర్శించు నాయన. ఎంతోమంది బిడ్డలు తండ్రి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఉన్నారు, వారిని దర్శించు ప్రభువా. అప్పుల బాధల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదో కానీ అప్పు చేయవు అన్నావు. ఇదిగో ఈ లోకంలో మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులగటకే పిలిచి ఉన్నాను కానీ శాపగ్రస్తులుగా పిలవలేదన్నావు. ప్రభువా, నిన్ను నమ్మిన బిడ్డలు ఎవరు కూడా తండ్రి ప్రభువా అప్పులు చేసి అప్పుల పాలై తండ్రి ప్రభువా ఆర్థిక సమస్యలతో తండ్రి ప్రభువా విలవిల్లాడడానికి వీల్లేదు నాయన. నువ్వు తండ్రి ప్రభువా సర్వాధికారివినైనా, సర్వ సృష్టికర్తవు. నువ్వు ధనవంతుడవైండు కూడా నాయన. మా దారిద్ర్యం వలన తండ్రి ప్రభువా నువ్వు తండ్రి మా దారిద్ర్యాన్ని పోగొట్టడానికి నువ్వు దరిద్రుడుగా మారిన గొప్ప దేవుడు నాయన. ప్రభువా, నువ్వు మమ్మల్ని ఆశీర్వదించడానికే నువ్వు దరిద్రతను అనుభవించావు నాయన. మమ్మల్ని ఆశీర్వాదానికి వారసులకి పిలిచి ఉన్నావు కదా ప్రభా. నిశ్చయముగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారిని లేవనెత్తండి. వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరిగించండి. వారు ఎదురు చూస్తున్న కార్యాలు వారి జీవితంలో జరుగుటకు సహాయం దయచేయండి ప్రభు. వారు ఏ ప్రయత్నాలు చేస్తున్నారు, ఏ పనిని ప్రారంభిస్తున్నారు, ఏ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఏ వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నారో, ఈ లోకంలో ఏ చేతి పనులు చేసుకుంటూ తండ్రి ప్రభువా నాయన వారి జీవితాన్ని ముందుకు కొనసాగించాలని ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి నాయన తండ్రి వారి సామర్థ్యం చొప్పున శ్రేష్టమైన బహుమానాలుగా తండ్రి ఉద్యోగాలు దయచేయండి, శ్రేష్టమైన బహుమానాలుగా వ్యాపారం దయచేయండి, శ్రేష్టమైన బహుమానంగా వారి చేతి పనులు దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి. ప్రతి ఒక్కరి చేతి పనుల్ని 30 60 100 ఫలింపజేసి ప్రతి ఒక్కరిని నాయన ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ లోకంలో జీవించడానికి కావలసిన సకల సమృద్ధిని మీ దగ్గరనే ఉన్నదని మేము నమ్ముచున్నాం ప్రభువా. మీరిస్తేనే తప్ప మేమేమీ పొందుకోలేం ప్రభు. మీ గుప్పిలి విప్పండి, మీ ఆకాశపు వాకిలి విప్పండి, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించండి తండ్రి. ఆకాశ పక్షుల్ని సైతం పోషించే దేవుడు నువ్వే. ఇదిగో ఆకాశ పక్షుల్ని చూడుడి,
అవి విత్తవు, కొయ్యవు, వాటి కొట్లుండవు, కూర్చుకొనవు. అయినను వాటిని దేవుడు పోషిస్తున్నప్పుడు మిమ్మల్ని పోషించనా? మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని అడుగుతున్న గొప్ప దేవుడు నాయన. అవును ప్రభువా, నువ్వు సమస్తాన్ని సృష్టించిన నీకు మమ్మల్ని పోషించడం అసాధ్యమైంది కానే కాదు నాయన. నువ్వు మాట సెలవిస్తే చాలు, సమస్తము జరిగిపోతుంది. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన గొప్ప దేవుడు. కంటికి కనపడని, ఊహకందని అద్భుత ఆశ్చర్యకారాలు కనురెప్పపాటు చేయగలిగిన గొప్ప దేవుడు. నీవే నిశ్చయంగా ప్రతి ఒక్క జీవిని తండ్రి తృప్తిపరుస్తున్నావు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రం నాయన. ప్రభువా, మరి నాయన అనారోగ్యాలతో ఎంతమంది బిడ్డలు ఉన్నారో వారందరినీ కూడా దర్శించండి. మీ అమూల్యమైన ప్రశస్తమైన పరిశుద్ధ రక్తము అరికాలు మొలుకొని నడినెత్తి వరకు ప్రోక్షించమని ప్రాధేయపడుతున్నాను. మీరే తండ్రి ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రార్థిస్తున్నాను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని పలికిన దేవా, స్వస్థత నీకు శీఘ్రముగా లభించునని సెలవిచ్చిన దేవా, నేను నీకు ఆరోగ్యం కలగజేస్తాను వాగ్దానం చేసిన దేవా, నిశ్చయంగా తండ్రి ప్రతి ఒక్కరికి స్వస్థత దయచేయమని నీ బంగారు పాదాలు పట్టి ప్రయత్నాలు వేడుకుంటున్నాను. ఏ కుటుంబంలో సమాధానం లేదా కుటుంబాన్ని దర్శించునైనా అయినా నీవే తండ్రి ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయండి. నైనా తండ్రి ప్రభువా, మరి భార్యాభర్తలకు మధ్య సమాధానం దయచేయండి. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సమాధానం దయచేయండి. అత్తమామల కోడలకు మధ్య సమాధానం దయచేయండి. కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తుల మధ్య సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను. సమాధానం లేక ఎంతోమంది తండ్రి ప్రభు భార్యాభర్తలు విడిపోతున్నారు. సమాధానం లేక ఎన్నో కుటుంబాలు కూలిపోతున్నాయి ప్రభువా. సమాధానానికి అధిపతి అయిన దేవుడు నువ్వే గనక నీవే తండ్రి ప్రభువా, నీ బిడ్డల జీవితాల్లో వారి కుటుంబాల్లో కోల్పోయిన సమాధానాన్ని మరలా దయచేయమని బంగారు పాదాలు పట్టి ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఎంతమంది బిడ్డలు ఒకవేళ తండ్రి ప్రభు ఈ లోకంలో సమస్తమును కోల్పోయిన స్థితిలో ఉన్నారు తండ్రి, ఎటుతో దిక్కుతోచలేని స్థితిలో ఉన్నారు, వారందరినీ దర్శించిన ఆయన. యోబు తండ్రి సమస్తము కోల్పోయినప్పుడు విశ్వాసంతో నీ వైపు చూశాడు, విశ్వాసంతో నీకు మొరపెట్టాడు. విశ్వాసం కలిగిన ఆయన మీరిచ్చిన తండ్రి బహుమానంగా రెండింతలు తిరిగి పొందుకున్నాడు ప్రభువా. అట్టి విశ్వాస జీవితము ఈ స్థితిలో ఇప్పుడున్న తండ్రి ప్రభువా, ఈ ప్రపంచంలో ఇప్పుడున్న ఈ తండ్రి ప్రభు జనరేషన్లో కూడా ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆయన విశ్వాసం లేకుండా మీకు ఇష్టలయ్యుట అసాధ్యమని నీ వాక్యం సెలవిస్తుంది. మరి అట్టి విశ్వాస జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి. అబ్రహాము లాంటి విశ్వాసం నాయన ప్రభువా, మరి యోబు లాంటి విశ్వాసం తండ్రి మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైనా తండ్రి ఏదైనా కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నట్లయితే, కృంగిన పరిస్థితుల్లో ఉన్నట్లయితే వారి హృదయాలను మీరు దర్శించండి, వారి హృదయాల్ని తాకండి, లేవనెత్తండి ప్రభువా. ప్రతి ఒక్కరి హృదయాలను తండ్రి ప్రభు మీరే తండ్రి ప్రభు సమాధానంతో నింపండి. ప్రతి ఒక్కరి హృదయాలకు నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటున్న దేవుడు, మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి, మీ ఆత్మీయ వరములతో మమ్మల్ని నింపండి. బుద్ధివరాన్ని, జ్ఞానవరాన్ని, స్వస్థత వరాన్ని, ఆత్మల వివేచన వరాన్ని, అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసేవరాన్ని, మీ దర్శనాలు చూసేవరాన్ని, మీ స్వరం వినే భాగ్యాన్ని, అన్ని భాషలతో మాట్లాడేవారని, భాషలకు అర్థం చెప్పేవారని, విశ్వాసం అనే ఆత్మీయ వరాన్ని దయచేయండి. మీరు ఆత్మీయ వరములతో నింపి అభిషేకించి ఈ లోకంలో మీ నామఘనత కొరకు జీవించే జీవితం మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీవే తండ్రి ప్రభు మా ఆత్మని బలపరచునైనా, మా శరీరాన్ని బలపరచునైనా తండ్రి, ఏ అపవాది క్రియలు మాలో జరగకుండా సహాయం దయచేయండి. ఈ రోజంతటిలో మీ కాపుదల భద్రత మాకు దయచేయండి. ఏ పాపంలో పడిపోకుండా, ఏ కీడు శాపము మా మీదకి రాకుండా, సులువుగా చిక్కులు పెట్టి ఏ పాపాల్లో మేము పడిపోకుండా పరిశుద్ధులముగా, పవిత్రులుగా, నీతిమంతులుగా, మన నిందారేలుగా నీ దృష్టికి అంగీకృతమైన జీవితం మేము జీవించే కృపను దయచేయండి తండ్రి. నీ వాక్యానుసారమైన జీవితం, నీ చిత్తానుసారమైన జీవితం మాకందరికీ దయచేస్తున్నామని ఆయన చేసిన విజ్ఞాపన, ప్రార్థన, మనవుల ధ్వని ఆలకించినందుకు మీకు కోట్ల స్తోత్రము చెల్లించుకుంటూ, అడగరాని అడిగితే మన్నించు, క్షమించు ప్రభు, అడగక మర్చిపోయిన ఈవులుంటే సమస్తమును అనుగ్రహిస్తున్నామని, ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహిస్తున్నామని, మా జీవితంలో కార్యములు జరుగు పర్యంతం వరకు మీ పరిశుద్ధాత్మ ఆదరణ పరలోక రాజ్యంలో చేరు పర్యంతం వరకు నాకు, నా తండ్రి కుటుంబ సభ్యులకు, సంఘ బిడ్డలకు, ప్రతి ఒక్కరికి మీ తండ్రి కృపా సమాధానం సదాకాలము తోడైండి నడిపించమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొని పొందియున్నాం పరమ తండ్రి. ఆమేన్.